దేవుడి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించే కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఈ 2025 ఈ డిసెంబర్ 24వ తేదీన ఆయన శ్రేష్టమైన నామాన్ని ధ్యానించేదానికి, సన్నుతించేదానికి, ఆయన మందిరంలో చేరి ఆయన మాటలు వినేదానికి ఈ రాత్రికాల సమయంలో, మంచి రాత్రుల్లో చాలామంది ఇళ్ళకాడ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి మందిరంలోకి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆయనలో ఆనందించాలి, ఆశీర్వాదాలు పొందాలి అనే ఉద్దేశంతో మీరు అందరు ఇక్కడికి వచ్చారు. కనుక దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ ఉన్నవారు పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా చాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. అది ఏ దేశము? అది ఏ దేశం అంటే గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను అని ఉంది అక్కడ. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా అని ఉంది ఇక్కడ. రాత్రివేళ ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళంటే, బలులు అర్పించేదానికి ఆ గొర్రెలను, మేకల్ని వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ పొలాల్లో జాగ్రత్తగా మేపేవాళ్ళు. ఈ గొర్రెలను ఏం చేసేవాళ్ళంటే రాత్రివేళ, ఎందుకు మందని కాచుకుంటున్నారు రాత్రివేళ అంటే, తోడేళ్ళు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, అవి ఎత్తుకోబోతాయని జాగ్రత్తగా తన మందను కాచుకుంటున్నారు అని ఉంది వాక్యంలో. నిజంగా కూడా మనం ఇక్కడికి వచ్చాం, రాత్రివేళ మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మనల్ని కాచేది ఎవరు? ఇప్పుడు దేవుడే మనల్ని కాస్తున్నాడు. ఒక బయట ఉంటే సందర్భం ఎట్టుంటుంది? దేవుని మందిరానికి రాకుండా బయట ఉంటే మన సందర్భం ఎలా ఉంటుంది సార్? ఆలోచన చేయండి. బయట ఉంటే హాయిగా నిద్రపోతాం సార్, హాయిగా పడుకుంటాము, ఏదో 3 పూటలు శుభ్రంగా తింటాము, దుప్పటి కప్పుకొని పడుకుంటాం అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రాత్రి వేళ ఆ చలిలో తన మందను జాగ్రత్తగా కాచుకుంటున్నారు. తన మందను జాగ్రత్తగా కాచుకుంటున్నారు. ఎవరైతే కాపరి సంరక్షణలో ఉంటారో వాళ్ళు సేఫ్, అంటే వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు రక్షణలో ఉంటారు. కాపరి సంరక్షణలో లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి, గొర్రెలు పాడైపోతాయి, గొర్రెలు గందరగోళంగా అయిపోతాయి, గొర్రెలు గాయపరచబడతాయి. అంటే ఇప్పుడు కాపరి సంరక్షణలో ఏ గొర్రెలైతే ఉంటాయో ఆ గొర్రెల్ని కాపరి కాస్తాడు. ఇప్పుడు ఇళ్లలో కాయలేడు కదా. ఇప్పుడు మీరు మందిరంకి వచ్చారు, ఈ రాత్రి వేళ మందిరంలో కూర్చున్నారు, కాపరి మిమ్మల్ని అందరూ చూస్తున్నాడు, ప్రధాన కాపరి అనే దేవుడు మనం చూస్తున్నాడు. ఎందుకు వచ్చారు తెలుసా ఇక్కడికి? మీరు కాపరి నోటుకుంటూ వచ్చే దయగల మాటలు వినేదానికి ఇక్కడికి వచ్చారు మీరు. అదే ఇళ్లలో కానీ ఉంటే ఈ మాటలు రావు. ఇళ్లలో ఉంటే మాటలు రావు. ఒకవేళ ఇళ్లలో ఉంటే ఈ రాత్రుల్లో, ఇది చలికాలం కాబట్టి తొందరగా నిద్ర వస్తుందో నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేదా ఇంకేదన్నా స్వీట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా టీవీ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. కానీ నువ్వు మందిరంలోకి వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను కాస్తున్నాడు. ఇంటికాడుంటే కాయడు దేవుడు నిన్ను. అంటే
కాపరి ప్రొటెక్షన్లోనూ ఉండాలి. దేవుడు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరిని అన్నాడు. దావీదు సంరక్షణలో గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెలు ఏమొచ్చి ఎత్తుకుపోయినాయి? ఎలుగుబంటి, సింహం ఎత్తుకోపోతే ఏం చేశాడు? వాటి రెండింటిని చంపేశాడంట కాపరి దావీదు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కాబట్టి, ఆయన సంరక్షణలో ఉన్నావు కాబట్టి నీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇస్తాడు. తమ మందను కాచుకొనుచుండగా అనుంది అక్కడ. తమ మందను కాచుకొనుచుండగా, రాత్రివేళ గొర్రెల కాపర్లు తమ మందను కాచుకుంటూ ఉన్నారు. అంటే గొర్రెలకు మూర్ఖత్వం ఎక్కువ ఉంది. గొర్రెలకు మూర్ఖత్వం ఉంది. ఒక్కో గొర్రె ఎట్టుంటుందంటే ఇక్కడి నుంచి వేరుగా వెళ్ళిపోతుంటుంది. ఒక్కో గొర్రె అక్కడే ఉంటుంది, ఒక్కో గొర్రె దూరంగా పోతుంటుంది. గొర్రెలన్నా ఒక రీతి, కానీ మేకలు ఇంకా ఎక్కువ. గొర్రెలన్నా ఒక రొద్ద ఆగి అటు ఇటు పోతుంటాయి, కానీ మేకలు మాత్రం ఒక దగ్గర ఉండవు. మేకల మేపేవాడు మేకే అయిపోతుంటాడు ఆఖరికి. గొర్రెలు ఎట్టుంటాయి తెలుసా? గొర్రెకి మూర్ఖత్వం. అందుకే దేవుడు అన్నాడు తెలుసా, ఒక ఉపమానం చెప్తే ఏమన్నాడు తెలుసా? 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం పోయాడంట. అంటే గొర్రెల స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. గొర్రెలు అంటే ఎవరు? మనమే కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఒక్కొక్కరు కసరత్తు ఉంటారు, ఒక్కొక్కరు నసుక్కుంటూ ఉంటారు, ఒకరు చూసేదానికి బాగుంటారు, వాళ్ళు నోరు తెరిస్తే ఉంటుంది ఉపమానం. ఒక్కొక్కరు బ్రహ్మాండంగా ఉంటారు, ఒకరు బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ఒక్కొక్కరు చింతగా ఉంటుంది ఒకరి జీవితంలో. ఈ గొర్రెలు ఎట్టుంటాయంటే ఒక గొర్రెకున్న స్వభావం ఒక గొర్రెకు లేదు. అందుకని ఆ గొర్రెలను కాస్తున్నాడు కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు ఆయన అంటే, మనందరినీ కాస్తున్నాడు దేవుడు. నువ్వు ఎగతాళి చేసే గొర్రెవైనా, హేళన చేసే గొర్రెవైనా, సూటిపోటు మాట్లాడే గొర్రెవైనా, తగాదాలు పెట్టే గొర్రెవైనా, కక్షలు పెట్టే గొర్రెవైనా, కుట్రలు పెట్టుకునే గొర్రెవైనా, కోపతాపాలతో ఉన్న గొర్రెవైనా అందరిని కాస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. గొర్రెలంటే వేసేకి చాలా ఇష్టం. ఒక్క గొర్రె కాదు, గొర్రెలను కాస్తున్నారు వాళ్ళు. గొర్రెలన్నీ కూడా ఆ సంరక్షణలో ఉంటే ఆ గొర్రెలని ఆ గొర్రెల కాపర్లు ఎంతో జాగ్రత్తగా కాస్తున్నారు. ఎందుకు? పులుల బారిన, సింహాల బారిన, తోడేళ్ళు, ఎలుగుబంట్ల బారిన పడకుండా ఆ గొర్రెలు ఏం చేస్తున్నాడు? ఆయన కాస్తున్నాడు. నీవు కూడా యేసయ్య సంరక్షణలో కానీ ఉంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా కాసుకుంటాడు. దేవుడు నిన్ను, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా సరే, ఉద్యోగానికి వెళ్ళినా సరే, ఏ ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడ తిరిగినా సరే, యేసయ్య సంరక్షణలో కానీ నువ్వు కానీ ఉంటే నేను జాగ్రత్తగా కాచుకుంటాడు దేవుడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా, బాగా ఆలోచించండి, గొర్రెల కాపర్లు తమ మందను ఎప్పుడైతే కాచుకుంటున్నారో దేవుడి దేవతో దిగి వచ్చినట్టుగా చూస్తాం మనం. వారి చుట్టూ మహిమ ప్రకాశించిందంట. మహిమ వారి చుట్టూ ఏముందంట? మహిమ ప్రకాశించింది. అంటే దేవుని మందిరములో ఎవరైతే ఒలివ మొక్క వలె నాటబడతారో, బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, సుమయోను, ఒక ప్రవక్త. సుమయోను ఇజ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే దేవుని కొరకు ఎదురు చూసేవాడు, దేవుని కోసమే కనిపెట్టుకొని మందిరంలో ఉండేవాడు సుమయోను. దేవుని ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టేవాడు ఈ సుమయోను. వీరికి ఏం పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, క్రీస్తును చూడక మునుపు చనిపోవని చెప్పుకున్నాడు దేవుడు. అందుకని ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి యెరూషలేం దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడే దిగొచ్చాడు ఆడకి. దాని కింద ఒక వ్యక్తి ఉంది, ఎవరు తెలుసా? అన్నా ప్రవక్తని. ఈమె 7 ఏళ్ళు పెండ్మిడితో కాపురం చేసి 84 సంవత్సరాలు రేయింబగులు ఉపవాసంలో ఉందంట ఆమె. అంటే ఈమె ఎక్కడికి వెళ్ళదగిన పరిచర్య చేస్తానికి ఆడుంటుంది ఆమె? మందిరంలోనే ఉంటుంది ఆమె. ఇదొక పరిచర్య, ఇదొక సేవ. కావాల్సిన పరిచర్య.
నువ్వు నిజంగా కానీ పరిచర్య చేస్తూ ఉంటే మందిరంలో దేవుడే నీ దగ్గర దిగి వస్తాడు. నువ్వు మందిరంలో ప్రజలతో ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తా, మందిరంలో పరిచర్య చేస్తా, మందిరంలో అందరితో బాగుంటా కానీ ఉంటే దేవుడే దిగి వస్తాడు. అన్నా ప్రవక్తని 7 సంవత్సరాలు పెండిమిడితో కాపురం చేసి 84 సంవత్సరాలు దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆమె దగ్గర కూడా ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, తన మందను కాచుకుంటున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. నీ రక్షణ కాచుకోవాలి, నీ రక్షణ కనిపెట్టుకోవాలి, నీ రక్షణ కోసం ప్రయాసపడాలి. నీ రక్షణ గురించి ఎవరు కూడా కనిపెట్టలేరు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, ఆ మారు మనసు అనేది చాలా శ్రేష్టమైంది. అన్నా ప్రవక్తని ఏ విధంగా మందిరంలో ఉపవాసం ఉండి పరిచర్య చేస్తూ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుందో, ఈరోజు నువ్వు మందిరంకి వస్తూ ఉన్నావు కదా, మందిరంకి వస్తూ ఉన్నావు, మందిరంకి వస్తున్నావు, పోతున్నావు. ఏ రోజైనా దేవుని మందిరంలో దర్శనం నువ్వు చూసేవా? ఒక ప్రశ్న వేసుకో. ఏ రోజైనా పరిశుద్ధాత్ముడిని తాకినాడా? ఏ రోజైనా మందిరంలోకి వస్తున్నావు, పోతున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏ రోజైనా దేవుని ఆత్మని తాకాడా? బైబిల్లో ఒక ఆమె కూడా ఉంది, హన్న. ఆమె హన్న ఏటేట వచ్చేదంట. ఎక్కడికి ఆమె? షిలో అంటే అర్థమైంది నెమ్మది. ఇప్పుడు ఆడికి వచ్చే, ఇప్పుడు నెమ్మదైన స్థలానికి వచ్చావు నువ్వు. నీ ఇంట్లో నెమ్మది లేదు, భార్య దగ్గర భర్తకి నెమ్మది లేదు, భర్త దగ్గర భార్యకి నెమ్మది లేదు, బిడ్డల దగ్గర నెమ్మది లేదు. నెమ్మది లేకపోయినా ఇంట్లోనే నలిగిపోతావు, కానీ మందిలోకి వచ్చిన ప్రార్థన మాత్రం చెయ్యవు. నెమ్మది లేని జీవితం. అన్నా జీవితం కూడా అదే పాపం పరిస్థితి. పిల్లలు లేరని సూటిపోటి మాటలు. తన తోడుకోడలు కదా, పెనిన్న ఒకటే విమర్శించా, దీనికి పిల్లలు లేరు అంటే ఎంత నలిగిపోయిందో పాపం, ఎంత వేదన పడిపోయిందో పాపం. ఎవరితో మాట్లాడేది కాదు, అన్నం తినకుండా ఉండేది, అన్నం మానేసింది. కానీ భర్త చాలా మంచోడు. ఎందుకు అన్నాలా ఉంటావు? నేను ఏమన్నా అంటున్నానా? ఏమన్నా అన్నానా నిన్ను? అందరికంటే 10 మంది కంటే నేను శ్రేష్ఠుని కాదా నేను? ఎందుకు అలా చేస్తావు? చాలా ఓదార్చాడు ఆయన. ఇవన్నీ కూడా కుదరలేదు. ఆమె ఏటేట వస్తుంది, బాగా గుర్తుపెట్టుకొని, ఏటేట వస్తుంది, ఎక్కడికి? మందిరంలోకి వస్తుంది. ఆమెకి దేవుని దర్శనం అనేది లేదు. ఎప్పుడైతే ఒక రోజున మందసం దగ్గరకు వచ్చి విరిగిన మనసుతో, నలిగిన మనసుతో ప్రార్థన చేసిందో దేవుడే దిగి వచ్చాడు ఆమె దగ్గరికి. హల్లెలూయా. ఎవరిలో అయితే విరిగిన మనసు, నలిగిన మనసు ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు, దేవుని ఆత్మ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మందను కాచుకొనుచుండగా నీ రక్షణ కనిపెట్టుకో. నీ బిడ్డలు కాచుకుంటావు కదా నువ్వు. మందిరంలో బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో 4 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, 2 సరే, ఒకడికున్న మనస్తత్వం ఒకడికి ఉండదు. చిన్నోడు మంచోడే, పెద్దోడు మంచోడు ఉండడు. అంటే ఏదో చెడ్డ పనులని కాదు, సరిగా మాట్లాడడు. అయినా వాడిని భరిస్తున్నావా లేదా? ఆయన నీ బిడ్డని ప్రేమిస్తున్నావా లేదా? అదే ప్రేమ మందిరంలో కూడా నీకు ఉండాలి. మందిరంలో గొర్రెలు ఉన్నాయే, ఈ గొర్రెకున్న స్వభావం ఆ గొర్రెకి లేదు, ఆ గొర్రెకున్న స్వభావం ఈ గొర్రెకి లేదు. ప్రతి గొర్రెతో నువ్వు బాగుంటే దేవుడి దగ్గర దిగి వస్తాడు. ప్రతి గొర్రె నువ్వు ప్రేమించాలి. వాళ్ళకి తెలుసు ఏ గొర్రె కుంటి గొర్రె, ఏ గొర్రె మాటందు. మాటను గొర్రెనే బాగా చూసుకుంటారు వాళ్ళు. ఎవరు? గొర్రెల కాపర్లు. ఏ గొర్రె అయితే మాటందో ఆ గొర్రెనే చూస్తుంటారు బాగా. యేసయ్య కూడా అంతే. మనం అనుకోవచ్చు ఒకరిని, వాడు చెడ్డోడు, వాడు మంచోడు కదా అనుకోవచ్చు, కానీ వాడంటే దేవుడికి ఇష్టం. ఆ మంచిదని మనం వచ్చు, కానీ ఆమె అంటే దేవుడికి ఇష్టం. ఆమెనే చూస్తాడు, ఆయనే చూస్తాడు దేవుడు. ఎంత దయగలిగిన దేవుడు ఆయన.
ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నీ ఇంట్లో భార్య బిడ్డల విషయంలో నీకు మాటిన్నా మాటినకపోయినా నా బిడ్డలని ఎంతవరకు కాచుకుంటావో, మందిరంలో కూడా ప్రతి ఒక్కరితో నువ్వు సంతోషంగా జీవిస్తే 84 సంవత్సరాలు సేవ చేసి ఆ మందిరంలో యెరూషలేములో ఈ అన్నా ప్రవక్తని అందరితో కలిసి మెలిసి జీవిస్తా ప్రార్థన చేస్తా రేయింబోళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తే యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. నువ్వు పరిచర్య చేస్తున్నావా? మందిరంలో సహకరిస్తున్నావా? కాపరికి సహకరిస్తున్నావా? పరిచర్య చేస్తున్నావు, సహకరిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, సేవలో చురుగ్గా పాల్గొంటున్నావు, మందిరంలో బాగుంటున్నావు, యాక్టివ్గా ఉంటున్నావు, ఖచ్చితంగా దేవుని ఆత్మను తాగుతాడు. ఈ లక్షణాలు నీలో ఉంటే తాగుతాడు దేవుడు. నిజంగా ఈ మందన కాచుకుంటున్నప్పుడు దేవదూత దిగి వచ్చాడు. ఆ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు కదా. మొట్టమొదటి శుభవార్త ఎవరికి చెప్పాడు దేవదూత? ఎవరికి చెప్పాడు? ఎవరికమ్మా? గొర్రెల కాపర్లకి, గొల్లలకే మొట్టమొదటి శుభవార్త. అల్పులు వాళ్ళు, అల్పులు. మనం అల్పులమే, అయోగ్యులవి. మొట్టమొదటి శుభవార్త చెప్తే మొట్టమొదట వాళ్ళే వెళ్ళారు యేసయ్య దగ్గరికి. వాళ్ళు ఆలోచన చేశారు, గొర్రెల కాపర్లు. దేవుడు పుట్టాడు మన కొరకు, రక్షకుడు పుట్టాడు, యేసుక్రీస్తు అంట. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, మన కానుకలు తీసుకెళ్ళాలి. అసలు క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ, సమర్పణ పండుగ, స్తుతుల పండుగ. క్రిస్మస్ అంటేనే అసలు క్రిస్మస్ అంటే అర్థమైంది, కానుకల పండుగ, స్తుతుల పండుగ అంటాం. అసలు క్రిస్మస్ అంటే ఆరాధన. ఏంటది? క్రీస్తు అందరికీ తెలిసి ఇది అందరం చెప్తాం, కానీ ఆరాధన చేయం మనం. ఆ సందర్భంలో మందిరంలో ఆరాధన చేస్తాం. ఇంట్లో ఆరాధన చేస్తావా? ఇంట్లో దేవుని స్తుతిస్తావా? ఎల్లా వేళ దేవుని ఆరాధన చేస్తావా నువ్వు? నీ నోటిలో నీ హృదయంలో ఎప్పుడు దేవుడు ఉంటాడా? మందిలోకి వచ్చి పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉండి దేవుని ఆరాధన చేస్తుంటే ఇంట్లోకి దేవుడు దిగి వస్తాడు. గొర్రెల కాపరి మందర కాచుకుంటున్నారు. నీ ఇంటిలో జాగ్రత్త. నీ భర్త మారిన భర్తను కాచుకో, బిడ్డలను కాచుకో, బిడ్డల కోసం ప్రయాసపడు, భర్త కోసం ప్రయాసపడు, భర్త కోసం ప్రార్థన చేయి, భార్య కోసం ప్రార్థన చేయి, బిడ్డల కోసం ప్రార్థన చేయి. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. గొర్రెల కాపర్లను చూద్దాం మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో 15వ వచనం 2:15 లూకాసు వార్త 2:15. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మన బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. ఎక్కడికి పోదామని? మనం చర్చికి వచ్చేది కూడా పక్కన వాళ్ళు తెలియదు. ఎక్కడికన్నా పెళ్ళికైతే సమ్ము వెళ్ళిపోతాం, చర్చికి మాత్రం ఏందబ్బా నా కర్మ, నా బాధ ఏంది, ఇది ఏడబోతాం ఈ రాత్రుల్లో, ఏంది పరిస్థితి, ఎట్టొస్తామో నిదానంగా. ఒకవేళ రాకపోతే సంఘ పెద్దలను అనుకుంటాడేమో, కాపురు అనుకుంటాడేమో అని ఉద్దేశంతో ఎట్టొస్తామంటే మనము ఎంతో వేదంతో బాధతో వస్తుంటాం. మనం ఎంతో వేదంతో వస్తుంటాం మందిరానికి రావాలి కాబట్టి. కానీ గొర్రెల కాపరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. అది లేదు మనలో. నువ్వు మందిరానికి వస్తే, అక్క రావు ఈరోజు మందిరానికి, ఈరోజు నాకు పోవాలని అనిపించటం వల్ల అందుకని ఆగిపోతున్నా. నువ్వు రావు అయితే, అది నాకు కూడా అనిపిస్తుంది పోకూడదని. నువ్వు కూడా ఉండే రేపు పోదాంలే మనం చెప్పుకుంటుంటాం కదా. ఈ విధంగా విశ్వాసులు చెప్పుకుంటుంటారు. ఏం చెప్తారు తెలుసా? వాళ్ళకి ముందే అంటే ఒక్కోసారి అట్ట వస్తుంది తెలుసా, ఆదివారం ఒక జబ్బు ప్రారంభం అవుద్ది. శనివారం దాకా బాగానే ఉంటారు వాళ్ళు, శనివారం రాత్రి దాకా బాగుంటారు, ఆదివారం ఉదయం స్టార్ట్ అవుద్ది.
తలనొప్పో కడుపు నొప్పో ఏదో ఒక నొప్పి. చర్చ అయిపోతే అక్కడ అయిపోద్ది, ఇక అది కూడా బాగా అయిపోద్ది. ఏంటంటే ఏం బాగలేనట్టుంది, ఆడికొస్తే యాడ దగ్గతా ఉంటావని రాళ్ళ గుడికి. ఒకటే జలుబు, ఒకటే తలనొప్పి, బాగలేదు అందుకని కాలు నొప్పులు. అదే కాలు నొప్పులు అల్లూరులో ఎంఆర్ ఆఫీసులో మనిషికి 5,000 ఇస్తున్నట్టు పావా వెళ్ళిపోవా? ఖచ్చితంగా పోతాం కదా చర్చికి వచ్చేదానికి. బాగా ఆలోచించండి. దేవుని దగ్గరికి కానీ నువ్వు వస్తే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. నీ కుటుంబాన్ని కాచుకో. గొర్రెల కాపర్లు మందను కాచుకున్న రీతిగా నీ రక్షణ కనిపెట్టుకో, నీ రక్షణ కాచుకో. దేవుడు నాకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించు. నువ్వు దేవుని ఆత్మని దగ్గరికి దిగి వస్తాడు. ఈ గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు అంట ఏం చేస్తారంట, ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఎడగంట త్వరగా వెళ్ళి. నిజంగా ఆలోచించండి. మందిరం ఎన్ని గంటలకమ్మా మనకు ఆదివారం సార్? 7:30. 7:20కి వచ్చిన మందిరం వరకు కూర్చుంటావా? అంటే మామూలుగా నిజంగా బాగా గుర్తుపెట్టుకోండి. నిజంగా 7:30కి నీకు మందిరం అయినప్పుడు 7:20కి కానీ మందిరంలో కూర్చుంటే దేవుడు అంటాడు, ఎంత త్వరగా వచ్చాడబ్బా నా బిడ్డ, నా కుమార్తె అంత తొందరగా వచ్చింది తెలుసా, నా బిడ్డ నేను దీవించాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఆశీర్వదించేటప్పుడు వస్తారు, ఒక్కొక్కరు కానుకలు పట్టేటప్పుడు వస్తారు, ఒక్కొక్కరు కానుకలు అయిపోయిన తర్వాత వస్తారు, కానుకలు అయిపోతుందని. అట్ట కాదు మన మందిరికి వచ్చేది, త్వరగా రావాలి. వీళ్ళు ఏం చేశారంట, దేవుని దగ్గరికి గొల్లలు త్వరగా వెళ్ళారంట. త్వరగా మందిరానికి ఎట్ట వస్తామో తెలుసా? మనం మందిరికి ఎట్ట వస్తామా? నిదానంగా వస్తాం మందిరానికి. ఎట్ట చిన్నగా మనం నడిచేటప్పుడు కింద ఏమి కూడా పనిచేద్దాం, నిదానంగా మందిరానికి వస్తాం. మందిరం వదిలితే సర్ వెళ్ళిపోతాం అంతే ఒకరి ఇంట్లో. అసలు మందిరం వదిలితే ఏం చేయాలి తెలుసా? సరసరి కదా పోయేది. మందిరం వదిలితే తాబేలాగా పోవాలంట, చిన్నగా. మందిరికి అట్ట లేడీ వలె రావాలంట, లేడీ వలె గంతులు వేస్తా రావాలంట. అంటే మందిరికి చిన్నగా ఎందుకు పోవాలంటే పక్కన వాళ్ళతో అక్క బాగున్నావు, అక్క అన్న బాగున్నా, ఎక్కడున్నావన్నా అందరితో మాట్లాడుకోవాలా. అదిలే ఎల్లకాడ మాట్లాడుకో, ఇంట్లో మాట్లాడుకో, ఏడ మాట్లాడుకో. ఫోన్లో మాత్రం గంటలు మాట్లాడుకుంటాం, గంటల తరబడి మాట్లాడుకుంటాం. మందిరం వదిలిన తరువాత ఏం చేయాలి తెలుసా? నిదానంగా బాగున్నాక మందిరికి స్పీడ్గా రావాలా. ఇంటికాడ నుంచి వదిలేటప్పుడు నిదానంగా అందరితో మాట్లాడుకోవటం, సాపాలు చుట్టడం. ఇప్పుడు మోపూరు చర్చలో ఉంది, కదా, మోపూరు చర్చ ఉంది. మందిరానికి 10:30కి మాకు కరెక్ట్గా మామూలు టైము. 10కి వచ్చి కూర్చుంటారు జనాలు, 10కి వచ్చి కూర్చుంటారు, అంత అయిపోద్ది. మందిరం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏం చేస్తారు? సాపులన్నీ మడిచేసి అవి చేసి ఇది చేసి శుద్ధంగా చేసి, అంటే ఎడగొట్టి చేస్తారు, మీరు కాదంటం లేదు. అన్నీ చేసి శుభ్రంగా అన్ని పనులు చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అటువంటప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. మందిరాన్ని కనిపెట్టుకుంటాడే, మందిరాన్ని కాచుకుంటాడే, మందిరాన్ని కొనసాగిస్తుంటాడే, మందిరానికి నమ్మకంగా జీవిస్తాడే, అప్పుడు దేవునితో మాట్లాడతాడు. గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఏమక్క క్రిస్మస్ కదక్క, మందిరికి రండి అక్క, మనం రాకపోతే ఎవరు పోతారక్క, మనం పోవాలక్క. అదే ఈ మధ్యంతా రావాలని మనసు రావటం వల్ల ఒకరు ఏమంటారు తెలుసా? చర్చికి రాకుండా ఆగిపోయి అప్పుడు రావాలంటే ఇప్పుడు వస్తాను అనుకుంటారని రావటం వల్ల. నిన్ను ఎవరేమనుకోరు, వేసే సంతోషపడతారు, పాస్టర్ సంతోషపడతాడు, పాస్టమ్మ సంతోషపడతాడు, సంఘ పెద్దలు సంతోషపడతారు. అబ్బా బిడ్డలు వచ్చారనుకుంటారు, మా బిడ్డలు వచ్చారనుకుంటారు. ఒకరికొకరు మాట్లాడుకొని త్వరగా వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. తొట్టిలో పడుకున్నటువంటి యేసయ్య దగ్గరికి త్వరగా వెళ్ళారు. ఒకసారి యేసయ్య వస్తా ఉన్నాడు ఒక దగ్గరికి.
ఒక ఆయన చెట్టు ఎక్కున్నాడు. ఊరైనా తెలుసు కదా మీకు, జక్కయ్య చెట్టు ఎక్కున్నాడు. జక్కయ్య త్వరగా దిగన్నాడు. ఈయన దిగట కూడా త్వరగా దిగాడు. సంతోషముతో త్వరగా దిగాని చేర్చుకున్నాడంట. చూసావా, యేసయ్య వచ్చాడని తెలిసి త్వరగా దిగాడంట ఆయన. నువ్వు కూడా త్వరగా రావాలమ్మా, మందిరానికి త్వరగా రావాలమ్మా. నీలో ఫాస్ట్ ఉండాలి, నీలో యాక్టివ్ ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అంట. ఎవరోళ్ళు? హెబ్రీ స్త్రీలు. మన స్త్రీలు మన పురుషులు ఎట్లుంటారంటే ఎట్లుంటారు? ఎంత పాలుమాలుతానమో, ఎంత పాలుమాలుతానమో బాగా ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి తన మందను కాచుకొనుచుండగా దేవదూత దిగివచ్చాడు, వర్తమానం తీసుకొచ్చాడు. నువ్వు కూడా మందని కాచుకునేటప్పుడు, నీ రక్షణ కాచుకునేటప్పుడు, మందిరంలో పరిచయం చేసేటప్పుడు, ప్రవక్తల మందిరంలో పరిచయం చేసేటప్పుడు, మందిరాన్ని కనిపెట్టుకునేటప్పుడు, సమూయేలు యెరూషలేము దేవాలయంలో ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టేవాడంట. నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి దిగి వస్తాడు. దేవుడి దగ్గర దిగి వస్తాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. యేసే మన కోసం పుట్టాడు, మన కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి 3వ దినాన లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఒక్క విషయం చెప్పిన ముగించేస్తా. ఒక్క విషయం, లేఖనాలు నెరవేరున్నట్లు యేసయ్య లోకంలో పుట్టాడా లేదా? పుట్టాడు. ఇప్పుడు ఆయన దేవుడు కదమ్మా. యేసయ్య దైవ మానవుడు. యేసయ్యకి తెలీదా నేను ఈ లోకంలో పుట్టాలి, పుట్టిన తర్వాత అందరిలాగానే పెరగతాను, అందరిలాగానే పెరిగాడు ఆయన. తండ్రి కష్టపడుతుంటే తండ్రికి సహకరించాడు, వడ్రంగి పని చేశాడు. పెరిగి పెద్దయిన తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. ప్రధాన యాజకుల చేత దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, చీ అనిపించుకున్నాడు. సూటిపోటి మాటలు, హేళన మాటలు, ఉమ్ము వేయించుకున్నాడు, ఎన్నెన్నో చేసుకున్నాడు. ఆయనకి తెలీదా నన్ను కొడతారు, కొరడా దెబ్బలు కొడతారు, సిలువేస్తారు, చనిపోతాను, నేను వల్ల లేస్తాను అని ఆయనకు తెలుసా? తెలీదా? తెలిసి ఫిక్స్ అయ్యి ఒక తీర్మానంతో ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుసు, ఎందుకంటే నేను ఈ లోకానికి వస్తూ పోయేటప్పుడు మందరి కోసం నేను బలియాగం చేయాలి, ప్రపంచం అంతటి కోసం నేను రక్తం కార్చాలి, వాళ్ళని రక్షించుకునే ఉద్దేశంతో దేవుడు ఫిక్స్ అయిపోయి ఒక తీర్మానం చేసుకొని ఆయన అందరి కోసం చనిపోయాడా లేదమ్మా? ఆయనకు తెలుసా తెలీదా? ఒకటి, ఇప్పుడు నువ్వు పుట్టేటప్పుడు నీకు తెలుసా నేను ఎందుకు పుడుతున్నాని? నీకు తెలుసమ్మా? తెలీదు కదా. మన తల్లి మన గర్భం ధరించేటప్పుడు, మన తల్లి మనల్ని ప్రసవించినప్పుడు మనకి తెలుసా? మనకి ఏమీ తెలియదు. మనకి ఎప్పుడు తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రభు బై బర్త్ ఆయన దైవ మానవుడు కాబట్టి అంతా తెలుసు ఆయనకి. ఈ లోకానికి వచ్చుతాను, చనిపోతాను, 3వ దినాన లేస్తాను, దూషించబడతాను, అవమానించబడతాను, సూటిపోటి మాటలు, కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారు, అన్నీ భరిస్తాను, నేను అన్నీ భరిస్తాను, సిలువమాను మోస్తాను, చనిపోతాను, 3వ దినం లేస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పి యేసయ్యకి తెలుసు. ఈ రోజున నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటావో, బాప్తిసం తీసుకుంటావో, అదే నీ జన్మ. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా వినండి. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకుంటావో, బాప్తిసం తీసుకుంటే అది నీ జన్మ. అప్పటి నుంచి నువ్వేం చేయాలి తెలుసా? యేసు వల్ల నేను నడవాలని తీర్మానం చేసుకోవాలి. నువ్వు యేసయ్య పోతుంటే తిట్టారు, నన్ను కూడా తిడతారు. యేసయ్యని ఊసారు, నన్ను కూడా పోస్తారు. శ్రమ, కష్టం, బాధలు, శోధనలు. అసలు యేసయ్యకి సొంత ఇల్లు లేదు. నిద్ర వస్తే ఓడలో నిద్రించాడు, కొండలో నిద్రపోయాడు. నాకు మంచి బెడ్రూమ్లో ఉండే ప్రార్థన చేసిన కానీ బెడ్రూమ్లు కూడా లేవు. నువ్వు ఫిక్స్ అయిపోవాలి. వాడన్నాడు, ఆ అక్క అన్నది, ఈ అక్క అన్నది, ఆ అన్న అన్నాడు, నేను గుడికి రాను అనేది కాదు. వాళ్ళు ఎన్నన్ను అనుకొని
క్రీస్తు వలె నువ్వు జీవించాలమ్మా. యేసయ్య వలె జీవించాలి. యేసయ్యకి తెలుసు కదా, ఈ లోకానికి రాకముందు యేసయ్యకి తెలుసు కదా, నేను ఈ లోకానికి వస్తాను, ఇట్లా చనిపోతాను అంత తెలుసు కదా ఆయనకి. ఈ విధంగా నువ్వు కూడా నువ్వు యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకున్నావో, నీటి బాప్తిసం తీసుకున్నావో, రక్షించబడ్డావో, నీకు అన్నీ అర్థమైపోవాలా. నేను యేసు వలె నడవాలి అని అనుకోవాలి. కోపం, ఆగ్రహం, కుట్ర ఎన్ని మంది విడిచిపెట్టాలి. బైబిల్ చెప్తుంది తెలుసా, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టును, ఇది కీడుకే కారణం అంట. ఆ కీడు ఎందుకు మనం తెచ్చుకుంటాం? కనుక ఈ రోజున ఆ క్రిస్మస్ యేసే తీసుకొచ్చాడు మనకు. క్రిస్మస్ పండుగ చేసుకోవటం కాదు, కానీ ఆ యేసు నీలో ఉండటమే క్రిస్మస్. అసలు క్రైస్తుడికి రోజు క్రిస్మస్సే కదా, మనకు రోజు క్రిస్మస్సే. ఆయన నీలో నిజంగా కానీ ఉంటే క్రిస్మస్. ఆ దూత లోపలికి వచ్చింది. ఆ దూత గొర్రెల కాపర్లు మందను కాచుకుంటున్నప్పుడు దేవదూత దిగి వచ్చాడు, వర్తమానం తీసుకొచ్చాడు. నువ్వు కూడా నీ రక్షణను కాపాడుకుంటున్నప్పుడు, నీ ఇంటిని కాపాడుకుంటున్నప్పుడు, నీ బిడ్డల్ని కాపాడుకుంటున్నప్పుడు, పాపంలోకి పోనీయకుండా నీ బిడ్డల్ని కాపాడుకుంటున్నప్పుడు, మందిరంలో పరిచయం చేసేటప్పుడు దేవుడు దిగొస్తాడు నీ దగ్గరకి. అట్టి ధన్యత నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.